నమస్తే. ధాన్యం కుంభకోణం 100 కోట్లు జరిగిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్లు పెడుతూ విరుచుకుపడుతున్నారు. ఇందులో నయా పైసా నిజం లేదు, పచ్చి అబద్ధమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ శ్రీధర్ బాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాటిని కొట్టిపారేస్తున్నారు. సో దీని మీద మనం మాట్లాడదాం. నా ముందు మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి గారి మీద సీరియస్ పొలిటికల్ ఎలిగేషన్ కూడా చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. నమస్తే మహేశ్వర్ రెడ్డి గారు. సో ఏ ఆధారం లేకుండానే మీరు ఇన్ని 100 కోట్ల కుంభకోణం అంటూ ఎలిగేషన్స్ చేశారా? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లేదు, ఆ ఆధారాలు అసలు స్కామే జరగడానికి అవకాశం లేదు. ఇప్పుడు మీరు సన్న బియ్యం అన్నారు. సన్న బియ్యం మేము అసలు కొనుగోలే చేయలేదు. సన్న బియ్యం ఇంతవరకు ఒక బియ్యం గింజ కూడా కొనలేదు. సన్న బియ్యం స్కామ్ అన్నారు. కేటీఆర్ దాని గురించి మాట్లాడినట్టున్నాడు. ఈ వడ్లకు సంబంధించిన 35 లక్షల క్వింటాలకు సంబంధించిన దాంట్లో కూడా ఎక్కడా అవినీతి జరిగింది? నేను అసలు మిల్లర్లతో కూడా మాట్లాడలేదు. వాళ్ళు ఒక సంఘంగా వచ్చి కూర్చుంటే వాళ్ళతో డిస్కస్ చేసిన తప్ప ఎక్కడ నేను మాట్లాడలేదు అంటున్నారు. చూడండి రగ్గారు, ఈ రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణాలలో ఇదొక అతిపెద్ద కుంభకోణం. నేను ఈ అంశం లోపల గౌరవ మంత్రి గారిని 19 ప్రశ్నలతో కూడినటువంటి ఒక బహిరంగ లేఖను ముఖ్యమంత్రి గారికి కూడా నేను రాయడం జరిగింది. మొదట నేను ఈ అంశం మీద గౌరవ మంత్రివర్యుల్ని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వడ్ల వేయింగ్, ఎక్కడైతే వడ్ల కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి దందాలు భాగంగా ప్రతి 40 కిలోల సంచికి 4 కిలోలు అధికంగా ఎందుకు జోకుతూ ఉన్నారు, దానివల్ల 10% ఎక్కువ వడ్లు మరి జోకినటువంటి వడ్లు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయని చెప్పి మొదల నేను ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నించడంతో పాటు మా రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు నేను 3 ఎమ్మెల్యేలను వెళ్ళి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం కూడా ఇచ్చాము. దాని తెల్లవారి దాని మీద ప్రెస్ మీట్ పెట్టాము. మరుసటి రోజు వారు స్పందించకుంటే వారు అధికారులతోటో లేకుంటే అక్కడ జగ్గారెడ్డి గారితోటో ప్రెస్ మీట్ పెట్టించే ప్రయత్నం చేస్తే 19 ప్రశ్నలు సూటిగా వారిని అడిగిన. దానికి ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు. నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా కేవలం ఒకే ఒక దానికి సమాధానం చెప్పారు. ఆ ఒకటి కూడా సన్న వడ్ల బియ్యంది మేము ఏదైతే గతంలో టెండర్ ఇచ్చామో టెండర్ ఆపేసాము అన్నారు. సో కమిషనర్ గారు చాలా స్పష్టంగా 57 రూపాయలకు, అతి తక్కువ ధరలో 57 రూపాయలకు మేము కిలో బియ్యం చొప్పున కొనుగోలు కోసం టెండర్లు ఇచ్చామని చెప్పారు. ఈరోజు మంత్రి గారు ఈరోజు పేపర్లో నిన్న వారి ప్రెస్ మీట్లో చెప్పినటువంటి అంశం ఏమంటే మేము దాన్ని ప్రస్తుతానికి కొనుగోలు ఆపేశాము అన్నారు. నేనేమన్నానంటే మీరు ఈ వడ్లను 2400కు మీరు అమ్మడం ఎందుకు, మళ్ళీ 5700కు వాళ్ళ దగ్గరనే బియ్యం కొనుగోలు చేయడం ఎందుకు, అదే 2400 వడ్లను మీరు ఏదైతే టెండర్ చేసినటువంటి రేటు వడ్లను మీరు మిల్లింగ్ చేసి సిఎంఆర్ కింద రైస్ తీసుకుంటే 3500కే మీకు క్వింటల్ రైస్ వస్తుంది కదా. అటువంటిది 5700 రూపాయల కంటే 2200 రూపాయలు అధికంగా పెట్టి మీరు 2,20,000 క్వింటల్ల రైస్ని కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? దాని వెనుక ఉన్నటువంటి 100 కోట్ల రూపాయల కుంభకోణం లేదా అని అడిగిన. దానికి టెండర్ ప్రాసెస్ని ఆపేశామని ఒకటి మాత్రమే. అందుకే నేను సంధించిన 19 ప్రశ్నలు ఒకే ఒక ప్రశ్నకు వారు సమాధానం చెప్పారు, మిగిలిన వాటిని దాటవేశారు. నేను ఇప్పుడు సన్న వడ్ల గురించి మాట్లాడుతున్నారు. దానికి ఒక యాడెడ్ క్వశ్చన్ ఏంటంటే 57 రూపాయలు మేము టెండర్ కాల్ ఫర్ చేసిందని మీరు తప్పుపడుతున్నారు. 42కే దొరుకుతుందని మీరు అంటున్నారు కదా మార్కెట్లో. 42కి తెస్తే మేము కొంటాం, ఎక్కడ దొరుకుతుందో తీసుకురండి అని అంటున్నారు. చూడండి రగ్గారు, గత ఇన్ని సంవత్సరాలల్లా తెలంగాణ రాష్ట్రంలో ఈ కొనుగోలు అనేది కొత్త కాదు. తెలంగాణ రాష్ట్రంలో మేము ఎన్నడైనా సన్న బియ్యం కొంటే అత్యధికమైనటువంటి టెండర్ కోడ్ చేసేటువంటి రేటు 37 రూపాయలు. 37 రూపాయల కన్నా ఎక్కువ పెట్టి ఎప్పుడు కూడా సన్న బియ్యాన్ని కొనుగోలు చేసినటువంటి దాఖలు ఈ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి వడ్లు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మనం కొనుగోలు చేయాలని అడుగుతున్నాం. వడ్లను మనమే ప్రొక్యూర్ చేస్తున్నాం కదా, మరి మనం రైస్ మిల్లులకు ఎందుకు ఇచ్చినాం? వడ్లను ఒక క్వింటాల్ వడ్డీకి 67 కిలోల బియ్యం వాళ్ళు సిఎంఆర్ చేసి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి మిల్లింగ్కి ఇచ్చినాము. మరి ఇచ్చినటువంటి వడ్లను వాళ్ళ దగ్గర పెట్టుకొని మిల్లింగ్ చేసుకొని మనం తీసుకునే తరుణంలో ఈ కొనులు అమ్ముడు ఎక్కడికి వచ్చింది? మన స్టాకే వాళ్ళ దగ్గర ఉన్నది.
మన స్టాక్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర సిఎంఆర్ తీసుకుని రైస్ని దొడ్డు వడ్లది కదా మీరు చెప్తున్నది, దొడ్లు వడ్లైనా సన్న వడ్లైనా, ఓకే సన్న వడ్లైనా దొడ్డు వడ్లైనా కొనుగోలు చేసినాం, సిఎంఆర్ కోసం రైస్ మిల్లకి ఇచ్చినాం. మీరు దొడ్డు వడ్లను మీరేం చేస్తూ ఉన్నారు, దొడ్డు వడ్లను తీసుకొని ఎఫ్సిఐకి ఇచ్చేస్తున్నారు. ఎఫ్సిఐకి రేటు కట్టిస్తున్నది. అవును, మీకు గన్నీ బ్యాగులతో సహా, ట్రాన్స్పోర్టేషన్తో సహా, సుతిరి తాడుతో సహా మీకు మొత్తం రేటు కట్టి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐకి ఇచ్చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీడిఎస్ కింద ఎవరికైతే పేదవాళ్ళకి ఇవ్వాల్సిన 5 కిలోల బియ్యం ఏదైతున్నదో ఆ బియ్యం కూడా దానికి కూడా రేటు కట్టిస్తున్నది. అంటే కేంద్ర ప్రభుత్వము సపోజ్ 35-36 రూపాయలకు ఒక రేటు కట్టేసి నీకు పీడిఎస్ కింద పేదవాడికి సన్న బియ్యము 5 కిలోల పర్ హెడ్ బియ్యం కింద నీకు ఇస్తున్న తరుణంలో ఆ బియ్యంని కూడా నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యాన్ని కూడా సక్రమంగా పీడిఎస్లో నువ్వు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఎందుకంటే అక్కడ కూడా మీరు చూస్తే ముక్కిపోయిన నూకలు పెట్టి వాళ్ళు చూడగానే భయపడిపోయి వద్దు అని అంటే వాళ్ళకి 10 రూపాయల కాడికి ఇస్తున్నారు. కిలోకు 10 రూపాయలు, 25 కిలోలకు 250 రూపాయలు చేతిలో పెడుతున్నారు. వాళ్ళకు మీరు ఎక్కడన్నా వెళ్ళి అడగండి, ఏ ఫేర్ ప్రైస్ షాప్లన్నా కూడా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. లేదా ఆ బియ్యం ఇస్తే వీళ్ళు 10-12 రూపాయలకు అమ్మేసుకో. ఓకే, ఇది సన్న వడ్లది. నెక్స్ట్ దొడ్డు వీట్లది. దొడ్డు వడ్ల విషయానికి వస్తే 35 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని మేము టెండర్ వేస్తామని చెప్పారు. జనవరి 25వ తారీఖు రోజు ఒక టెండర్ వేశారు. జనవరి 25వ తారీఖు రోజు టెండర్ వేసి జనవరి 25వ తారీఖు రోజు ఒక జీవో తీశారు. ఆ జీవోలు ఏం చెప్పారంటే జీవో ఎంఎస్ నంబర్ 1 దాంట్లో ఒక కమిటీ వేసాము. ప్రిన్సిపల్ సెక్రటరీ 5 మెంబర్లతో కూడిన కమిటీ వేసి ఆ కమిటీ కూర్చొని ఒక టెండర్ కావాల్సినటువంటి ప్రాసెస్ని కానీ టెండర్ కావాల్సినటువంటి కంప్లీట్ మొడాలిటీస్ని కానీ తయారు చేసి ఆ కమిటీ కూర్చొని దాని తర్వాత టెండర్ ప్రొక్యూర్మెంట్ ఏ రకంగా చేయాలని టెండర్ పేపర్స్ తయారు చేసి కంప్లీట్గా ప్రొసీజర్స్ అన్ని తయారు చేసేసి ఒకటి చేయడానికి ఒక జీవో నంబర్ 1 చేశారు. అదే రోజు మీరు టెండర్ ప్రాసెస్ చేశారు, టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు, టెండర్ ఫ్లోట్ చేసేసారు. అంటే ఒకే రోజులో కమిటీ వేయడము, మెంబర్స్ మీట్ అవ్వడము, మెంబర్స్ అందరూ కలిసేసి ఒక మీటింగ్లో గైడ్లైన్స్ ప్రిపేర్ చేయడము, ఆ గైడ్లైన్స్ అన్నీ కూడా ఫ్లోట్ చేసి టెండర్ ప్రాసెస్ చేయడము, టెండర్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడము, ఇదంతా ఒకే రోజు డేట్ లోపల చేసేసారు. మళ్ళీ దీనిలో గొప్పతనం ఏముందనంటే ఇదే 22-23 లాట్ ఆఫ్ 35 మెట్రిక్ టన్నుల బియ్యం సంగతి మాట్లాడుతున్నా. ఇదే లాట్ కేంద్ర ప్రభుత్వంకు ఒక లెటర్ రాశారు. ఏమని, మాకు 15 రోజుల సమయం ఇవ్వండి, మేము మీకు 22-23 లాట్ బియ్యం ఉన్నదో ఈ బియ్యాన్ని మేము సిఎంఆర్ చేసి మీకు ఇస్తామని. ఓకే, అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు ఏం చేసింది, మే 15 వరకు వీళ్ళకి సమయం ఇచ్చింది. మే 15 వరకు సమయం ఇస్తే ఒక్క సంచికి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ లాట్ల నుంచి బియ్యం ఇవ్వకుండా ఈ వడ్లన్నింటినీ కూడా టెండర్ పెట్టేసింది జనవరి డేట్లో. మరి జనవరి డేట్లో మీరు టెండర్ పెడితే మీరు మార్చ్ డేట్లో ఎక్స్టెన్షన్ ఎందుకు అడిగినట్లా? ఓకే, ఎక్స్టెన్షన్ ఎందుకు అడిగినట్లా? వాళ్ళు ఇవ్వరనుకున్నారా? కేంద్ర ప్రభుత్వం నెపమేద్దాం అనుకున్నారా? సంభవం వాళ్ళు ఏదో ఒక రకంగా అదొక ప్రాసెస్. ఈ టెండర్లో ఈ 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఒకే వాళ్ళు అనుకున్న కంపెనీలకు ఇవ్వాలా. గ్లోబల్ టెండర్ని ఇచ్చారు, ఎవరన్నా ఇవ్వచ్చు అని. హర్యానా, పంజాబ్ నుంచి కొన్ని కంపెనీస్ వచ్చినాయి. కానీ కంపెనీస్ వస్తే ఆ కంపెనీస్ వాళ్లకు వీళ్ళు ఏం చెప్పిండ్రు, మీకు ఇక్కడ వాళ్ళు ఎలిమినేట్ చేయడానికి మీకు ఇక్కడ రాష్ట్రంలో జిఎస్టీ ఆఫీస్ ఉండాలని అన్నారు. గైడ్లైన్స్ కండిషన్స్ స్పెసిఫిక్గా పెట్టిండ్రు. వాళ్ళు అన్నారు, సార్ మేము గ్లోబల్ టెండర్స్కి ఎలిజిబుల్ ఉన్నాం, మీరు అన్న కండిషన్స్ ఉన్నాయి, మా జిఎస్టీ ఆఫీస్ ఇండియాలో ఎక్కడో చోట ఉండొచ్చు కదా, మాది ఒక దగ్గర పంజాబ్లో, హర్యానాలో, ఢిల్లీలో ఉన్నది, ఈ హైదరాబాద్ స్పెసిఫిక్ ఏంది అని చెప్పి అడిగితే ఇక్కడ ఉన్న కమిషనరు భయపెట్టించిండు. నన్ను అందరిలాగా కమిషన్ అనుకుంటున్నావా, నేను డీజీపీ అని చెప్పి భయపెడితే వాళ్ళు భయపడి వాళ్ళు టెండర్స్ రిటర్న్ తీసుకున్నారు. రిటర్న్ తీసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు అనుకున్నటువంటి ఆ 4 కంపెనీలకు గతంలో ఒక కంపెనీ దీంట్లో బ్లాక్ లిస్ట్ అయిందని నిన్న దీంట్లో 4 కంపెనీలలో ఒక కంపెనీ ఈ మచ్చ శ్రీనివాసరావు గారి కంపెనీ. ఎవరైనా ఆయన
దీంట్లోనే వన్ ఆఫ్ ద డిఫాల్టర్, కానీ డిఫాల్టర్ లిస్ట్లో ఉండడు ఆయన. ఈ రోజు తెలంగాణ. సో ఈయన ఒక మస్తాన్ ఆంధ్ర ఆయన. ఈ రకంగా కొంతమంది మరి గంప నాగేందర్ అని, మచ్చ శ్రీనివాస్ అని, లేకుంటే ఇంకా ఇతర పేర్లు ఎవరైతే వీరి సంబంధికులు ఉన్నారో వాళ్ళందరూ దీన్ని ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసి రైస్ మిల్లర్లందరినీ కూడా మరి ఆ టెండర్ లోపల వీళ్ళకి ఇచ్చినటువంటి 2007 రూపాయలకు టెండర్ రేట్ ఫిక్స్ అయితే మాకు మీ ప్యాడీ వద్దు, డబ్బులు కావాలా. ఆ 2007 రూపాయలు ఇంక్లూజివ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, గన్నీ బ్యాగ్స్ అన్ని కలిపి 2007 రూపాయలు టెండరు. ఇప్పుడు ఏం అవసరం లేదు, మాకు మీరు 2223 రూపాయలతోటి మాకు క్వింటాల్ కాడికి డబ్బులు కట్టియాలని చెప్పేసి రైస్ మిల్లర్ మీద ప్రెషర్ పెట్టారు. జలసౌదాలో జరిగినటువంటి మీటింగ్ అది. జలసౌదాలో జరిగినటువంటి మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కమిషనర్ గారు అందరి సమక్షంలో ఈ రైస్ మిల్ అసోసియేషన్ లీడర్స్ అందరిని కూర్చోబెట్టేసి దీన్ని ఒక పంచాయతీ, ఈ పంచాయతీ లోపల దీనికి కూడా బాండ్ పేపర్ మీద ఏప్రిల్ 18వ తారీఖు రోజు కూర్చొని బాండ్ పేపర్ల మీద అగ్రిమెంట్లు వేసిండ్రు. ఏది 2223 రూపాయలు 4 ఇన్స్టాల్మెంట్లో కట్టండి మీరు. 4 ఇన్స్టాల్మెంట్లు యాక్చువల్గా వీరికి 90 రోజులు టెండర్ టైము. టెండర్ ఫ్లోట్ అయింది ఇప్పుడు మార్చ్. టెండర్ ఫ్లోట్ అయిన తర్వాత 90 డేస్ అయిపోయింది. 90 డేస్ అప్పటికి 68 రోజులు ఏదో అయినట్టు ఒక లెటర్ కూడా వచ్చింది. సో టెండర్ ఫ్లోట్ అయిపోయింది. టెండర్ ఫ్లోట్ అయిపోయిన తర్వాత వీళ్ళని ఏప్రిల్ 18వ తారీఖు రోజు మళ్ళీ 4 ఇన్స్టాల్మెంట్ల కోసము, అంటే ఆగస్టు సెప్టెంబర్ వరకు వీళ్ళకి సమయం ఇచ్చిండ్రు. ఇది 23 మేకి వీళ్ళకి 90 రోజులు అయిపోతున్నది. 23 మేకి 90 రోజులు అయిపోతుందంటే ఫిబ్రవరి ఇప్పుడు ఫ్లోట్ అయినట్ల. సో 23 మేకి టెండర్ అయిపోతున్న సందర్భంలో వీళ్ళు ఏప్రిల్లో 4 ఇన్స్టాల్మెంట్లు 4 నెలల సమయం ఇచ్చి మీరు డబ్బులు ఇవ్వండి, ఇంకా అవసరమైతే ఇంకో 2 నెలలు ఎక్స్టెన్షన్ ఇస్తాం, మీరు మాత్రం 2223 రూపాయలు మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళతో స్టాంప్ పేపర్ అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఆ కాపీ కూడా మీకు ఇస్తాను. అది ఎవరితో రాయించారు? రైస్ మిల్లర్ని బిడ్డర్ తోటి, కాంట్రాక్టర్ తోటి రాయించారు. రాయించి వీళ్ళకి మధ్యలో అగ్రిమెంట్ చేసినట్ల వీళ్ళ దగ్గరికి వెళ్ళి 2200 రూపాయల అఫీషియల్ అమౌంట్ అయితే మిగిలిన 216 రూపాయలు ఎవరి ఖాతాలకు పోతే. మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా ఈ 216 రూపాయల ట్రాన్సాక్షన్ కానీ? అదే అంటున్నా కదా, స్టాంప్ పేపర్ ఇస్తున్నా. స్టాంప్ పేపర్ ఏదో జరిగినట్టుగా అంటే స్టాంప్ పేపర్లు రాసుకున్నారు. స్టాంప్ పేపర్లు ఏమని రాసుకున్నారు? 216 రూపాయలు ఎక్కడ పోయినాయి అనేది ఏమన్నా రాసుకున్నారా? అదే రాయలేదు. ఇప్పుడు 2007 రూపాయలకు అగ్రిమెంట్ అయితే మీరు టెండర్ అయిపోతే ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్, ఇంక్లూడింగ్ గన్నీ బ్యాగ్స్ అయితే 2223 రూపాయలకి, అంటే అడిషనల్ గా రైస్ మిల్లర్కే నేనే కొనుక్కుంటా రైసు అని రైస్ మిల్లర్ తోటి ఒప్పించి రైస్ మిల్లర్ డబ్బు కట్టే విధంగా, అంటే వీడు డబ్బు అఫీషియల్ గా 2000 రూపాయలు లేకుండా ట్రాన్స్పోర్టేషన్ తీసి 1900 గవర్నమెంట్ కట్టి మిగిలిన ఎక్సెస్ అమౌంట్ 35 లక్షల మెట్రిక్ టన్నులు, అంటే దాదాపుగా 200 రూపాయలతో మీరు ఛార్జ్ చేసిన 216 రూపాయలతో ఛార్జ్ చేసి 800 కోట్ల రూపాయలు. ఈ 800 కోట్ల రూపాయలు ఎక్సెస్ అమౌంట్ ఇదంతా కూడా వసూలు అయితే, ఇదంతా వసూలు చేసే ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళు. నేను అడిగేది ఏంటంటే ఇవన్నీ ఈ జలసౌదాలో ఏప్రిల్ 18 జరిగిన మీటింగ్లో ఈ బలవంతం అగ్రిమెంట్ దేనికోసం చేసిండ్రు అని నేను ప్రశ్నించిన. అదే మాదిరిగా నేను 17 ప్రశ్నలు ఏవైతే నేను స్పందించాను, 19 ప్రశ్నలు, ఆ 19 ప్రశ్నలకు నేను ఒకదానికి కూడా జవాబు చెప్పలేక వారు ఏదో ఒక రకంగా మహేశ్వర్ ఇప్పుడు మొత్తం మీరు మాట్లాడుతున్న ఏ రైస్ మిల్లర్ల గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళు బీఆర్ఎస్ హయాంలో ఈ ధాన్యం ఎగవేతదారులు వీళ్ళంతా వాళ్ళ తరపున వీళ్ళు వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారు. నేను అదే అడుగుతా ఉన్నాను. వారు బీఆర్ఎస్ తాలూకా, కాంగ్రెస్ తాలూకా, ఉత్తమ్ రెడ్డి తాలూకా, ఎవరి తాలూకా నేను అడుగుతలేను. మీరు ఈరోజు మంత్రి, మీరు గత 4 నెలల నుంచి ఏం చర్యలు తీసుకున్నారు, ఎంత రికవరీ చేశారు, లేదంటే ఎంక్వైరీ పెట్టు, విజిలెన్స్ పెట్టు, కేసులు చెయ్యి, రికవరీ పెట్టు. అరే 22,000 కోట్ల రూపాయలు ప్రజాధనం అండి ఇది. 22,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీరు ఇష్టానుసారంగా మీకు అనుకూలంగా ఎట్టుబడితే మర్చుకోవడానికి కాదు ఇది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఒకవేళ గత ప్రభుత్వం తప్పిదమైతే గత ప్రభుత్వం తప్పిదమని మీరు ప్రూవ్ చేయండి, కమిటీ చేయండి, వాళ్ళు కారణాలు చేయండి. ఎందుకు చేస్తలేరు?
కాళేశ్వరం తప్పనప్పుడు కాళేశ్వరం అంటే కార్నర్ చేసే ప్రయత్నం చేసిండ్రు. మరి ఈ అంశంలో ఎందుకు మీరు కార్నర్ చేసే ప్రయత్నం చేస్తలేరు? ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నది కూడా మీ సబ్జెక్టే కదా, వారి సబ్జెక్ట్ మాట్లాడుతూ నేను చూడలేదు. ఎందుకంటే వాళ్ళ ఆరోపణ చాలా మంది మాట్లాడుతున్నారు. కేటీఆర్ ఏమంటుండు, ఈ రకంగా చేస్తుంటే ఎఫ్సీఐ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, కేంద్రం ఎందుకు సైలెంట్ గా ఉన్నది, కేంద్రం ఎంటర్ కావచ్చు కదా అన్నది కేటీఆర్ మాట. చూడండి, ఎఫ్సీఐ దృష్టిలోనే లేదు. ఇప్పుడు నేను తీసినాను బండారం బయటకి. ఇప్పుడు ఎఫ్సీఐ ఏమనుకుంటున్నది, నేను స్టాక్ ప్రాపర్గా కోరుకుంటున్నాను, వాళ్లకు సంబంధించినటువంటి 25 లక్షల మెట్రిక్ టన్ను పీడిఎస్ కింద మేము ఇచ్చేస్తున్నాం, దానికి డబ్బులు ఇస్తున్నాము. అంతవరకు ప్రభుత్వం నమ్మింది. ఒక ప్రభుత్వం నమ్మకుంటే ఎవరు నమ్ముతుంది? ఈరోజు ప్రభుత్వంలో జరిగేటువంటి అవినీతి కానీ అరాచకాలు కానీ ఈరోజు నేను బయట పెట్టాను కదా. ఈరోజు నేను ఏమంటున్నాను, మీరు జ్యుడిషియల్ కమిటీ వేయండి, నిజ నిర్ధారణ కమిటీ వేయండి, లేకుంటే మీరు నిజ నిర్ధారణ కమిటీ వేస్తారా, జ్యుడిషియల్ కమిటీ వేస్తారా, రిటైర్ చేస్తూ దేంతో కమిటీ వేస్తారో ఇమీడియట్గా వేసి దీన్ని నిజ నిర్ధారణ చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. మీరు ఏమంటున్నారు, ట్రాన్సాక్షన్ ఆల్రెడీ ఈ అవినీతి జరిగిపోయిందా లేకపోతే జరగడానికి అన్ని దారులు వేసుకున్నారని అంటున్నారా? ప్రాసెస్లో ఉన్నది, ప్రాసెస్లో ఉన్నది. ఎస్, ప్రాసెస్ ఉంది కాబట్టి కదా ఈరోజు. ఇప్పుడు అవినీతిని ఈరోజు ఇప్పుడు నేను సన్న బియ్యం ముడ్లది వీళ్ళు క్యాన్సిల్ అయింది అని అన్నారు. ఒకవేళ లేకుంటే సన్న బియ్యం టెండర్ ఫ్లోట్ అయింది కదా, ఇంకొక నెల లేకపోతే 5,700 కొనుగోలు జరిగిపోతుండే కదా, పేమెంట్ జరుగుతుండే కదా. ఈరోజు 5,700 రూపాయల కొనుగోలు జరిగేటువంటి సన్న బియ్యాన్ని మనం ఈరోజు ఆపడం వల్ల మన దగ్గర ఉన్న ధాన్యమే మిల్లింగ్ సిఎంఆర్ జరిగి ఈరోజు 3,500కే ఈరోజు బియ్యం వస్తుందంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ మా ప్రశ్న వల్ల ఈరోజు రాష్ట్రానికి లబ్ధి జరిగినట్టే కదా. ఈరోజు భారతీయ జనతా పార్టీ గలమిప్పినందుకే కొన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఈరోజు కాపాడుకోగలిగినాం కదా. అదే మాదిరి ఈరోజు టెండర్లో జరుగుతున్నటువంటి అవినీతిని కూడా నేను బట్టబయలు చేసినాను, ఎవిడెన్సెస్తో సహా. మీరు అడిగిన 100 రూపాయల స్టాంప్ పేపర్ చూపించినా, మీరు అడిగిన జీవోలు చూపించినా, మీరు టెండర్ ఫ్లోట్ చేసిన డేట్లు చూపించినా, మీ కమ్యూనికేషన్ లెటర్ చూపించినాను, మీరు ఇచ్చినటువంటి GMS1 నంబర్ జీవోని బయట పెట్టినాను. అన్ని వాస్తవాలు డాక్యుమెంటేషన్తో బయట పెట్టినాను నేను. ఈరోజు కూడా నేను అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఏది జరిగినా మీరు ఇంకా వాళ్ళకి ఏం పొందుపోతలేదు. ఇంకోటి, ఆ రోజు వచ్చినటువంటి కంపెనీలు కూడా బగాడియా రైస్ మిల్ ఎక్స్పోర్టర్స్, గురునానక్ రైస్ అండ్ జెన్ మిల్స్, ఓకే, నోకా అగ్రో కంపెనీ, మేము గోబర్ టెండర్స్లో పార్టిసిపేట్ అవుతామంటే వాళ్ళని భయపెట్టించి వాపసు పంపినమాట వాస్తవమా కాదా కనుక్కోండి. అంతేకాకుండా గ్లోబల్ టెండర్స్ అని చెప్పి GST హైదరాబాద్లో ఆఫీస్ ఉండాలని చెప్పేసి వాళ్ళను కండిషన్ ట్విస్ట్ పెట్టేసి వాళ్ళను వెనుకకు పంపినమాట వాస్తవమా కాదని అడుగుతున్నా. ఇప్పుడు మంత్రి దీని మీద మాట్లాడకుండా మహేశ్వర్ రెడ్డి డబ్బులు పెట్టేసి పదవి తెచ్చుకుంటా అంటే నేను మంత్రి పదవి తెచ్చుకుంటున్నా, ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుంటున్నా. ఇంకోటి, ఇది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీలో టాలెంట్ను బట్టి పదవులు ఇస్తారు. మా దగ్గర మొట్టమొదటిసారి ఎమ్మెల్యేకి కూడా ముఖ్యమంత్రి చేసిన ఘనత మా దగ్గర ఉన్నది. నేను 6 సార్లు గెలిచినా, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మరి 6 సార్లు గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇవ్వకుండా 3 సార్లు గెలిచిన వ్యక్తికి ఎందుకు ముఖ్యమంత్రి ఇచ్చిందో మీకు అధిష్టానం అడుగు. ఆయన కూడా మీరే కొనుక్కొచ్చుకున్నాడా ఎట్లా? ఇప్పుడు 3 సార్లు గెలిచిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మరి 6 సార్లు గెలిచినా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే మరి నీకెందుకు రాకపోయా ముఖ్యమంత్రి? ఒకవేళ మీ ఆరోపణలు ఫాల్స్ అని తేలితే మీరు దేనికైనా సిద్ధమా? ఎస్, నేను ఓపెన్ డిబేట్ లో ఉన్నాను కదా, ఓపెన్ డిబేట్ లో ఉన్నాను. ఆయన కూడా ఓపెన్ డిబేట్ రమ్మంటున్నా, వాస్తవాలతో వచ్చాను, వాస్తవాలతో మాట్లాడిన, నేను మాట్లాడిన ప్రతి మాట కట్టుబడి ఉన్నాను. నిరూపిస్తారా? నిరూపించడం కాదు, కట్టుబడి ఉన్నానని చెప్తున్నా. ఏ వేదికైనా సరే నేను నిరూపించిన సిద్ధంగా ఉన్నా, 100% డాక్యుమెంటేషన్తో ఉన్నాను నేను. ఇప్పుడు మొన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్ మీద మీకు క్లారిటీ రాలేదా? అసలు ఆయన ఏం చెప్పిండు? ఒకదానికి సమాధానం చెప్పిండు. నేను అడిగిన 19 ప్రశ్నలు మీకు అడుగున్నాయా? నేను ఇచ్చిన 19 ప్రశ్నలు తీసుకెళ్ళి వాళ్ళని అడగండి, దాని దగ్గర ఒకటి టిక్ పెట్టుకుని రండి, అప్పుడు మనం కూర్చొని మాట్లాడదాం. సో మొత్తానికి ఇది ఆగిందా లేదు ఇంకా అడుగు ముందుకు పడుతుందని మీరు అనుకుంటున్నారు? నేను ఎట్లా ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తున్నా, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నా. ఇప్పుడే నా లేఖను తీసుకుని కూడా నేను ఢిల్లీ బయలుదేరుతున్నా. ఖచ్చితంగా ఈ అంశాన్ని CBI తోటి దర్యాప్తు జరిపించాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేశ్వర్ రెడ్డి గారు. ఇది భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.